హోస్ట్ నాగార్జున గారు ఎంత బాగా చేశారు. చాలా బాగుందండి ఎపిసోడ్. నాకు అన్ని నవరసాలు పండించాడు ఆయన. అలాగే నవరసాలు పండించారు లోపల కంటెస్టెంట్స్. స్టార్టింగ్ లోనే ఆయన మొదలు పెట్టడమే తనుజతో మొదలు పెట్టాడు ఆయన. తనుజకి నిజంగా చాలా చాలా క్లాస్ తీసుకున్నట్టు ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పడం అనేది చాలా వింత. ఏంటంటే నాకు ఈ బిగ్ బాస్ లో ఎవ్వరూ కూడా సపోర్ట్ లేరు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది, ఇంక్లూడింగ్ హోస్ట్. అసలు అందరి సపోర్టు అమ్మాయికి ఉంది, కానీ అందరి సపోర్టు తీసుకుంటుంది, ఆడుతుంది, కంటెస్టెంట్ గా గెలుస్తుంది. చివరికి నాకు ఈ హౌస్ లో ఎవ్వరు సపోర్ట్ లేరు అంటుంది. అదేంటి అందరూ ఉన్నారు కదా లేరంటావేంటని నాగార్జున అడిగితే, లేదు సార్ నాకు నేను అడిగితే గాని వాళ్ళు ఇవ్వరు అంటుంది. అంటే వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? వాళ్ళు కూడా కప్పు గెలటాగా వచ్చారు. అది ఆలోచించట్లా. ఏదో తనకే అందరూ సపోర్ట్ చేయాలని అన్ని వైపుల నుంచి రావాలనుకుంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చూపించాడు. నువ్వు డిమాండ్ పవర్ ని ఎందుకు అట్లా ఒక నిందేసావు అతని మీద, మ్యాన్ హ్యాండ్లింగ్ అనే నిందేయటం తప్పు కదా అని అడిగాడు. తప్పేమీ లేదు సార్, నన్ను తోసేశాడు అంది. దానికి ఆయన వీడియో చూపించాడు. అతను తోసేసింది యాక్చువల్గా అతను పడిపోయాడు. మరి ఇంకొక వీడియోలోనేమో నన్ను వాళ్ళు వచ్చినప్పుడు నిలబడినప్పుడు కూర్చోమన్నప్పుడు నన్ను తోసేస్తావు అని చెప్పి నా మీద చేసాడు అనేది కూడా నిందేసింది. అవన్నీ కూడా వీడియోస్ చూపించి నువ్వు చాలా మాటలు జారుతున్నావు, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, బుర్ర లేదా అని ఇలాంటి మాటలు వాడకూడదు అని చెప్పి శుతిమెత్తగాను అలాగే ఘాటుగాను కూడా అన్ని వీడియోస్ చూపించి ఆ అమ్మాయిని ఎన్ని ఫేస్ ఫీలింగ్స్ వచ్చినాయంటే ఒక్కొక్కటి చూపిస్తుంటే ఒక్కొక్క రకమైన హావభావాలు మొహంలో కనపడ్డాయి. అంటే ముందేమో వాదించిపోయింది, ఈవెన్ నాగార్జునతో కూడా ఆర్గ్యూ చేయిపోయింది. లేదు అని ఆయన వీడియోస్ చూపించేటప్పటికి బుడబుడ ఏడవటం మొదలు పెట్టింది. మరి అలా అలగొకని మళ్ళీ చివరికి ఆయన సంజాయించాడు. ఇదండి తనుజ పరిస్థితి. ఇంకా నెక్స్ట్కి వస్తే డిమాండ్ పవర్ది ఆ ఇష్యూ, ఆ నింద అనేది లేకుండా చేసేసాడు ఆయన. అది బాగుంది. ఆ తర్వాత ఏమో ఇక సంజయ్